కృప పొందటం అంటే ఏంది? సహాయపడటం, అంతే కదా. కృప పొందటం అంటే ఏదో ఒకటి సహాయం. ఒకరోజు నేను ట్రైన్లో ఒంగోలు వెళ్తున్నాను. నా ఉద్యోగ సందర్భంలో నా సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి వెళ్తూ ఉండగా నాకు సమోసాలు తినాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి వెళ్ళిపోయాడు, మరొకసారి వచ్చి నా ఎదురుకు మళ్ళా సమోసాలు అనగానే ఎట్టకేలగా తీసుకొని, మనకి స్టార్టింగ్ హృదయంలో ఉండిద్ది కానీ నోటి మీదకి రాదు. వచ్చిద్దా? హృదయంలో అయితే తినాలి చేయాలని ఉండిద్ది కానీ నోటి మీదకి రాదు. అడగలేము. డబ్బులు ఉంటాయి, జేబు నిండా డబ్బులు ఉంటాయి, మీ దగ్గర పర్సుల నిండా డబ్బులు ఉంటాయి, అడగలేము. జేబు నిండా డబ్బులు ఉంటాయి, పర్సు నిండా డబ్బులు ఉంటాయి, మీ దగ్గర సంచిలో కూడా డబ్బులు ఉంటాయి, కానీ అడగలేం. నాకు కూడా అలానే జరిగింది. వెళ్ళిపోయాడు, గబగబ సమస్యలే వెళ్ళిపోయాడు. మళ్ళా వచ్చి వెళ్ళిపోయాడు. మూడోసారి నాకు కలిగింది, ఎట్టయినా నోట్లోకి తెచ్చుకున్నా, ఆగు అని. ఆగాడు, తీసుకొని తిన్నాను. తిన్న తర్వాత ఒక కుర్రాడు వచ్చాడు, రైల్వే డ్రైవర్ అంట అతను నా ఎదుటే కూర్చొని, అతను ఆ స్టేషన్లో ఎక్కాడు. ఎక్కి దిగి ఆయన ఎక్కి కూర్చొని పాటలు పాడుతున్నాడు. ఆశీర్వదించుము దేవా అనంగానే నేను వెంటనే, బ్రదర్ మీరు క్రిస్టియనా, ప్రేయర్కి వెళ్తారా అని అడిగా. ఎందుకు అడిగానంటే నేను పాస్టర్ని కాబట్టి కదా. అడిగా. అవును బ్రదర్, నేను ప్రేయర్కి వెళ్తాను బ్రదర్, నేను మాది ఒంగోలు వెళ్తున్నాను, పలానా పని నుండి గుంటూరు వెళ్ళి వస్తున్నాను అని చెప్పాడు. ఓకే బ్రదర్, మంచిదే అని చెప్పి, మీరేం చేస్తారు బ్రదర్? ఎక్కడికి వెళ్తున్నాను? నేను పాస్టర్ బ్రదర్ అనగానే వెంటనే వందనాలు బ్రదర్ అన్నాడు. రైట్, వందనాలు అయ్యగారు అన్నాడు. వెంటనే వందనాలు అయ్యగారు అని మేము మాట్లాడుకునేటువంటి మాటల్లో సమోసాలు అని మళ్ళా వాడు మా ఎదురుగుండి వెళ్ళాడు. వెళ్తే వాడిని పిలిచాడు, సమోసాలు ఎట్రా అన్నాడు. ఆ అయ్యగారికి సమోసాలు అంటే నేను అన్నాను, బ్రదర్ నేను ఇందాకే తిన్నాను బ్రదర్, తిని కూడా 10 నిమిషాలు కాలేదు, ఎంతో కోరిక కలిగింది తినాలని, తినేసి నీకొద్దు నాకంటే. లేదు బ్రదర్, ఇది కృప వెంబడి కృప అన్నాడు. హల్లెలూయా. కృప వెంబడి కృప. ఒక్కసారి అందితే కృప, ఇంకొకసారి కూడా అందితే కృప వెంబడి కృప. అందుకని యేసన్న గారు పాడాడు, కృప వెంబడి కృపను పొందుచు జయ గీతమే నేను పాడుచు, జయ గీతము నేను పాడుచు, యేసయ్యా నీవే నాకని నాకెవ్వరు లేరని ఈ నోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. ఈ పాట ఆయన పాడాడు. వెంటనే నాకు గుర్తొచ్చింది, కృప వెంబడి కృప. నీ జీవితంలో కూడా కృప వెంబడి కృప పొందుకోవాలంటే నువ్వేం చేయాలా? ప్రభుని పట్టుకోవాలా, ప్రభుని ఆరాధించాల, ప్రభుని ఘనపరచాల, ప్రభుని మహింపరచాలా. దావీదు తన జీవితంలో కూడా, ఈయన యోనాని మనం తీసుకున్నాం కాబట్టి యోనా గురించి అవుతాను. దావీదు కూడా మన జీవితంలో మనం చూడగలిగితే, దావీదుని కూడా తన జీవితంలో చూడగలిగితే, దావీదు కూడా కృప వెంబడి కృప పొందాడు. దావీదుని రాజు చేస్తే రాజు కాదు, మహారాజు అని మహారాజుగా దావీదుని పెట్టారు పిల్లారా. ఇప్పుడు యోనా పరిస్థితి తీసుకుందాం. యోనాకి దేవుని కృప ఉంది. యోనా దేవుని మాట వినకుండా, వెళ్ళాల్సిన స్థలానికి వెళ్లకుండా వేరే స్థలానికి వెళ్ళటానికి మొదలు పెట్టాడు. ప్రారంభమయ్యాడు, ప్రయాణం చేస్తున్నాడు. నినివే పట్టణం వెళ్ళమంటే దేవుడు తార్షీషుకు వెళ్తూ ఉన్నాడు. నినివే పట్టణంలో తన ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ నశించిపోతూ ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణం లాగా ఉన్నారు. కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళయ్యా, వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించు, నేనున్నానని తెలియపరచు, నా గురించి తెలియపరచు, వాళ్ళు మారుతారని చెప్పి పంపించినప్పుడు, నేను వెళ్తే వాళ్ళు నన్ను చంపేస్తారు అని చెప్పి భయపడిపోయి నినివే పట్టణంకి వెళ్లకుండా తార్షీషుకు వెళ్తూ ఉన్నప్పుడు ఓడ ఎక్కేసాడు. ప్రయాణం స్టార్ట్ అయింది. ఓడ వెళ్ళి అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. ఆ ఓడ వెళ్తూ ఉండగా మార్గంలోకి వచ్చేసినాక, సగం మార్గంలోకి వచ్చేసినాక అసలు భయంకరమైనటువంటి గాలివాన